రాజకీయాల్లో ప్రత్యర్థులు ఏం మాట్లాడినా కానీ దాన్ని సింపుల్ గా ఆరోపణ అనేస్తారు కదా. అదే మన పార్టీ గురించి మన పనితీరు గురించి మనమే చెప్పుకున్నాం అనుకోండి, దాన్ని ఏమనాలి? నిరూపణ అని అనాలి కదా. ఆరోపణ అంటే పోనీ ప్రత్యర్థులు చేసేది అనుకోవచ్చు, నిరూపణ అంటే ఒప్పుకోవడం అనమాట. మరి చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్యేల తీరు గురించి తుఫాను తర్వాత జరుగుతున్న రాజకీయ పరిణామాల గురించి చేసిన కామెంట్లు చూస్తే అవునా టీడీపీలో ఇలాంటి పరిస్థితి ఉందా, ఎమ్మెల్యేలు ఇలా చేస్తున్నారా అని ఖచ్చితంగా అనిపిస్తుంది కదా. లండన్ వెళ్లే ముందు అప్పగింతల్లో భాగంగా చంద్రబాబు చెప్పిన మాటలు ఏపీకి ఎలా అర్థమవుతున్నాయి, ఏపీలో అధికార పార్టీ నాయకుల వ్యవహార తీరుని చంద్రబాబు పరోక్షంగా ఎలా ఒప్పుకున్నారు, బయట పెట్టారు అనేది డీటెయిల్డ్గా చూద్దామా. తుఫాను సహాయ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనండి. రాష్ట్ర వ్యాప్తంగా తుఫాను ప్రభావం ఉంది, మీరు జనంలోనే ఉండండి. ఏ రైతు కూడా మిగిలిపోకుండా అవస్థపడే పరిస్థితి రాకుండా ఆ రైతుకు తోడుగా ఉండే కార్యక్రమంలో మన వంతు కృషి ఏం చేయాలనో అవన్నీ కూడా గట్టిగా చేసుకునే కార్యక్రమాలు, గట్టిగా చూసుకునే కార్యక్రమాలు చూసుకున్నాం అని విపక్ష నాయకుడు జగన్ టెలికాన్ఫరెన్స్ పెడితే అధికార పార్టీ సభ్యులు, అభిమానులు చాలా మంది ట్రోల్ చేయడం చూసాం. రాజకీయంగా ట్రోలింగ్ అనేది ఇవాళ రేపట్లో సర్వసాధారణం అయిపోయింది, గాలి పీల్చినంత సహజం అయిపోయింది. అది సరే, కానీ జగన్ శ్రేణుల్ని రంగంలోకి దింపిన ఇంపాక్ట్ టీడీపీ మీద, దట్టు చంద్రబాబు మీద ఎలా పనిచేసింది అనేది జస్ట్ 24 అవర్స్లో మనకు తెలిసిపోయింది. విపక్షంలో ఉండగా వైసీపీ నాయకులు రంగంలోకి దిగటము, పిఠాపురం లాంటి చోట్ల వంగా గీత లాంటి లీడర్లు జనంతో కలిసి పనిచేస్తున్న దృశ్యాలు జనంలోకి రీచ్ అవుతా ఉన్నాయి. అధికారం లేకపోయినా వచ్చారు అని వైసీపీ సింపథైజర్లు అనుకుంటే వీళ్ళు తమ వంతు సాయం చేయడానికి వచ్చారు అని సాధారణ జనం కూడా భావించే పరిస్థితి వచ్చిన మాట వాస్తవం. అందుకోసమే ఇదే టాపిక్ మీద చంద్రబాబు రియాక్ట్ అవడంతో పాటు అసలు తన పార్టీ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, ఏం జరుగుతోంది అనేది ఆయనే స్వయంగా బయటపెట్టారు. ఒక 3 కామెంట్లు చేశారు. ఒకటి, తుఫాను సహాయ కార్యక్రమాల్లో పాల్గొనని వాళ్ళు పేర్లు ఇవ్వండి అని పార్టీని ఆదేశించారు. చూస్తున్నారు కదా, అంటే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా మెంధా తుఫాన్ ఎఫెక్ట్ ఉంటే 94-95% సీట్లు అధికార కూటమికి వచ్చాయి కదా. మరి వీళ్లలోనే చాలా మంది పాల్గొనట్లేదు అంటే రాష్ట్ర వ్యాప్తంగా సహాయ కార్యక్రమాల్లో అధికార పార్టీ పాత్ర అంత చురుగ్గా లేదు అని ఆయనే ఒప్పుకున్నట్టు, చెప్పినట్టు, హెచ్చరించినట్టు కదా. కాదనగలమా? ఇది మొదటి పాయింట్ అయితే, రెండోది మద్యం వ్యాపారానికి దూరంగా ఉండండి అని ముఖ్యమంత్రి సొంత పార్టీ ఎమ్మెల్యేలకి చెప్పటం ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ అండ్ ట్విస్టింగ్ ఎలిమెంట్. ఇది ట్విస్టింగ్ అని ఎందుకంటున్నానంటే, మద్యం సిండికేట్లు వ్యాపారాల్లో ఎవరున్నారు, ఎంతమంది ఉన్నారో అని లిస్ట్ తీస్తే ఆ రిజల్ట్ చూసి మనకి కళ్ళు చెదురుతాయి. ఆ విషయం చంద్రబాబు కూడా తెలుసు. స్వయంగా తెలిసినా కానీ ఈ మాట పదే పదే ఎందుకు వాడతారు అంటే, ఒకవేళ ఎవరి మీదన్నా తీవ్రమైన ఆరోపణలు, నెగిటివిటీ వచ్చినాయి అనుకోండి, ఆయన ముందు నుంచి చెప్తూనే ఉన్నారు వీళ్ళే ఇలా చేశారు అని ముద్ర స్థానికంగా పోతుంది. అందుకోసం వ్యూహాత్మకంగా చంద్రబాబు మద్యం వ్యాపారానికి దూరంగా ఉండండి అని చెప్తూ ఉంటారు. అయితే బై అండ్ లార్జ్ దీనివల్ల అర్థమయ్యేది ఏంటి? అధికార పార్టీ ఎమ్మెల్యేలు మద్యం వ్యాపారంలో గట్టిగా ఉన్నారు, అందుకే ముఖ్యమంత్రి నోరు విప్పి చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అది కదా పాయింట్. ఇక మూడోది, వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దు, వివాదాలు జోలికి పోవద్దు అని చెప్తూ ఉన్నారు. టీటీడీ బోర్డు సభ్యులుగా ఉన్నవాళ్ళు మాట్లాడినా, లేదంటే పార్టీలో అంపకాలో పంపకాలో ఏవో తేడా వచ్చి గొడవలు జరిగి విభేదాలు రచ్చకెక్కినా కూడా అది పార్టీ ప్రియారిటీస్ ఎలా ఉన్నాయి, గెలిచిన వాళ్ళు ఏం చేస్తున్నారు అనే చర్చ జనంలోకి పోతుంది కదా. అందుకోసం విభేదాలకు దూరంగా ఉండండి అని చెప్పడానికి ముఖ్యమంత్రి లండన్ వెళ్లే ముందు ప్రయత్నం చేశారు. అంటే వివాదాలకు దూరంగా ఉంటాం, మద్యం వ్యాపారానికి దూరంగా ఉంటాం, తుఫాను చర్యల్లో పాల్గొనండి అని చెప్పడం చూస్తే ఏం జరుగుతోంది? సహాయ కార్యక్రమాల్లో లేకపోగా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో ఎక్కువ ఉన్నారు మీరంతా అని చెప్పారు ముఖ్యమంత్రి అని అర్థం చేసుకోవాల్సి ఉంటుందేమో. ఇలాంటి పరిస్థితులన్నిటి మీద లండన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో దృష్టి పెడతానని, వారానికి ఒకరోజు పార్టీ వ్యవహారాల మీద కూర్చుంటాను అని స్వయంగా చంద్రబాబు ప్రకటించడం చూస్తూ ఉంటే పార్టీ మీద హోల్డ్ పోతా ఉందని, క్షేత్రస్థాయిలో పరిస్థితి అదుపు తప్పుతోంది అని హెచ్చరిక మాత్రంగా చెప్పినట్టు అనిపిస్తూ ఉంది కదా. ఏడాదిన్నరకి ఇట్లాంటి పరిస్థితి వచ్చింది, స్వయంగా ముఖ్యమంత్రి చెప్పాల్సిన స్థితి కనిపిస్తోంది అని అంటే మరి ముందు ముందు పరిస్థితులు ఎలా మారుతాయి? ఏపీలో రాజకీయం ఎంత వేగంగా మారుతోంది అని అనుకోవాలి. ముఖ్యమంత్రి స్వయంగా సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారో బయటపెట్టారనుకోవాలా?